హలో అండి, దిస్ ఈజ్ అనుషా రెడ్డి. నేను ఒక 4 ఇయర్స్ నుంచి గోల్డ్ స్కీమ్ అయితే కడుతున్నాను. ఈ గోల్డ్ స్కీమ్ గురించి మీతో కూడా షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నేను ఫస్ట్ ఒక 3 ఇయర్స్ అయితే జిఆర్టీలో స్కీమ్ పే చేశాను. అయితే లాస్ట్ ఇయర్ జిఆర్టీ వాళ్ళు ఏం చేశారు అంటే గోల్డ్ లాకింగ్ సిస్టమ్ అనేది తీసేశారు. ఈ గోల్డ్ లాకింగ్ సిస్టమ్ ఏంటంటే, సపోజ్ మనం ఒక 10,000 రూపీస్ కడుతున్నాం అనుకోండి పర్ మంత్. ఇప్పుడు ఈ మంత్లో ఒక 7,000 రూపీస్ ఉందనుకోండి గోల్డ్ రేట్ పర్ గ్రామ్. మనం కట్టిన 10,000 రూపీస్కి ఎంత గోల్డ్ అనేది వస్తుంది? ఒక 1.23 గ్రామ్స్ అలా వస్తుంది. ఇప్పుడు ఆ 1.23 గ్రామ్స్ అనేది మనకి ఈ మంత్లో లాక్ అయిపోతుంది. సపోజ్ నెక్స్ట్ మంత్కి ఒక 100-200 పర్ గ్రామ్ కొంచెం గోల్డ్ రేట్ అనేది పెరిగింది అనుకోండి. అప్పుడున్న గోల్డ్ రేట్కి మనం కట్టిన 10,000కి ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత గోల్డ్ నెక్స్ట్ మంత్లో లాక్ అవుతుంది. అలా ఈ 11 మంత్స్ కూడా గోల్డ్ రేటుని బట్టి గోల్డ్ అనేది లాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ గోల్డ్ లాకింగ్ సిస్టమ్ అయితే తీసేశారు కదా, సో దీనివల్ల ఎంతో కొంత ప్రాఫిట్ అయితే తగ్గుతుంది. ఈ గోల్డ్ లాకింగ్ సిస్టమ్ తీసేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఈ 11 మంత్స్ కూడా మనకి ఏ గోల్డ్ లాక్ అవ్వదు. జస్ట్ మనం 10,000 11 మంత్స్ అలా మనీ పే చేస్తాము. అది ఒక 1,10,000 అవుతుంది. ఈ స్కీమ్ అంతా అయిపోయిన తర్వాత మనం గోల్డ్ అనేది తీసుకోవడానికి వెళ్తాం కదా, ఆ తీసుకోవడానికి వెళ్ళిన రోజు గోల్డ్ రేట్ ఎంత అయితే ఉంటే ఆ రేటుకే మనం గోల్డ్ అనేది తీసుకోవాలి. మేము స్కీమ్ కట్టినప్పుడు 7,000 రూపీస్ ఉంది, ఇప్పుడేమో 8,000 అయింది. మేము స్కీమ్ ఏమో 7,000 రూపీస్ ఉన్నప్పుడు పే చేసాం కదా, మాకు 7,000 రూపీస్ గోల్డ్ రేట్కే ఇవ్వండి అని అంటే ఇంకా అది కుదరదు. మనం వెళ్ళిన రోజు ఏ రేట్ అయితే ఉంటే ఆ రేట్కే మనం గోల్డ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా ప్రాఫిట్ అయితే కొంచెం తగ్గిద్దండి. అందుకని ప్రాఫిట్ తగ్గుతుందని నేను ఇంకా జిఆర్టీలో స్కీమ్ అయితే కంటిన్యూ చేయలేదు. నెక్స్ట్ సిఎంఆర్ జ్యువెలర్స్లో నేను స్కీమ్ పే చేశానండి లాస్ట్ ఇయర్. సిఎంఆర్ జ్యువెలర్స్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, గోల్డ్ లాకింగ్ సిస్టమ్ ఉంది, ప్లస్ 0% వేస్టేజ్ అని కూడా చెప్పారు. ఈ 0% వేస్టేజ్ ఏంటి అంటే, మనం 11 మంత్స్ ఇలా స్కీమ్ కడతాం కదా, ఒక 10,000 కడుతున్నాం అనుకోండి. 11 మంత్స్కి ఒక 1,10,000 అవుతుంది. ఈ 1,10,000కి మనకి గోల్డ్ ఎంత, ఒక 15 గ్రామ్స్ అలా లాక్ అయింది అనుకోండి. ఈ 15 గ్రామ్స్కి మనకి వేస్టేజ్ అనేది 0 చేస్తారు. నేను 11 మంత్స్ కట్టి ఒక నెక్లెస్ అయితే తీసుకున్నానండి సిఎంఆర్ జ్యువెలర్స్లో. నేను ఈ నెక్లెస్ వీడియో ఎండింగ్లో చూపిస్తాను. అయితే నేను తీసుకున్న నెక్లెస్ అయితే ఒక 47 గ్రామ్స్ పడిందండి, విత్ స్టోన్ వెయిట్ అంతా కలిపి. స్టోన్ వెయిట్ తీసేస్తే ఒక 42 గ్రామ్స్ ఉంటుంది. ఈ 42 గ్రామ్స్లో నేను 10,000 పే చేశాను స్కీమ్. అయితే నాకు ఒక 15 గ్రామ్స్ అనేది గోల్డ్ లాక్ అయ్యింది 11 మంత్స్కి కలిపి. అయితే ఆ 15 గ్రామ్స్కే నాకు వేస్టేజ్ అనేది 0 చేశారు. రిమైనింగ్ 27 గ్రామ్స్ ఉన్నాయి కదా, దానికి మళ్ళీ నేను వేస్టేజ్ అనేది పే చేశాను. అలా స్కీమ్ కట్టి నేను ఈ నెక్లెస్ తీసుకుంటే నాకు ఒక 30,000 దాకా ప్రాఫిట్ అనేది వచ్చిందండి. అలా అని మనం ఏ గోల్డ్ ఐటమ్ తీసుకున్నా మనకి ప్రాఫిట్ ఒక 30,000 40,000 వస్తుంది అనుకోమాకండి. మనం తీసుకున్న గోల్డ్ ఐటమ్ని బట్టి, మనం కొంచెం పెద్దది తీసుకుంటే, అంటే కొంచెం హారం వడ్డాను ఇట్లాంటి పెద్దవి ఏమన్నా తీసుకుంటే కొంచెం ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా సింపుల్ నెక్లెస్, లేదంటే ఏమన్నా ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్ ఇట్లాంటివి ఏమన్నా చిన్నవి ఏమన్నా తీసుకున్నామంటే దానికి కొంచెం ప్రాఫిట్ తక్కువ వస్తుంది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి గోల్డ్ స్కీమ్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది వస్తుంది. ప్లస్ అది కాక మనం ఒకేసారి మనీ పే చేయకుండా ఇలా ఒక ఈఎంఐ టైప్లో మంత్లీ కొంచెం కొంచెంగా మనీ కట్టుకొని గోల్డ్ అయితే తీసుకుంటున్నాము. సో మనకి కొంచెం ప్రాఫిట్ అయితే వస్తుందండి. అందులోనూ ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం బాగా థింక్ చేయండి ఈ స్కీమ్ కట్టడానికి. ఎందుకంటే మన ఇంట్లో ఒక ఆడపిల్ల పుడితే కన్ఫామ్గా గోల్డ్ అయితే తీసుకోవాలనుకుంటాము. సో ఈ స్కీమ్ కట్టుకొని గోల్డ్ తీసుకుంటే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, కొంచెం ప్రాఫిట్ అనేది వస్తుంది. మన ఇంట్లో మన హస్బెండ్స్కి కూడా తెలియదండి, మనమే చెప్పుకోవాలి వాళ్ళకి గోల్డ్ స్కీమ్ గురించి. ఇలా ప్రాఫిట్ వస్తుంది, ఇలా మంత్లీ కట్టుకొని గోల్డ్ అనేది తీసుకోవచ్చు అనేది వాళ్ళకి తెలియకపోతే మనమే చెప్పుకొని స్కీమ్ అనేది పే చేయించుకోవాలి. అలా అని స్కీమ్ ఎప్పుడు పడితే అప్పుడు కట్టేయకండి. ఇప్పుడు ఒక 11 మంత్స్ స్కీమ్ కట్టేసి మీరు 12th మంత్లో గోల్డ్ తీసుకోవాలి కదా, గోల్డ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఎక్స్ట్రా మనీ లేవనుకోండి,
ఇప్పుడు ఒక స్కీమ్ ఒక 1 lakh కట్టారంటే ఎక్స్ట్రా మనీ లేకపోతే ఆ 1 lakh లోనే ఏదో ఒక చిన్న ఐటమ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మీ దగ్గర ఎప్పుడైతే మనీ ఉంటాయి అనుకుంటారో ఆ టైంకి 12th మంత్ వచ్చేలా చూసుకొని స్కీమ్ అనేది ప్లాన్ చేసుకోండి. అప్పుడైతే ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ యాడ్ చేసుకొని ఏదైనా కొంచెం బెటర్గా ఏదైనా బెటర్ ఐటమ్ కొంచెం పెద్ద పెద్ద ఐటమ్ ఏదైనా తీసుకోవడానికి మీకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు సిఎంఆర్ జ్యువెలర్స్లో కూడా ఏం చేశారు అంటే గోల్డ్ లాకింగ్ సిస్టమ్ తీసేశారు. ప్లస్ వేస్టేజ్ కూడా 18% వేస్టేజ్ వరకే వాళ్ళు జీరో చేస్తారండి. ఇప్పుడు సపోజ్ మనం ఒక నెక్లెస్ తీసుకున్నాం అనుకోండి, అదొక 22% వేస్టేజ్ ఉందంటే దాంట్లో 18% వరకే వాళ్ళు జీరో చేస్తారు. రిమైనింగ్ 4% మళ్ళీ మనం వేస్టేజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో నాకు ఇక్కడ కూడా కొంచెం ప్రాఫిట్ అనేది తగ్గుతుందని నేను సిఎంఆర్లో స్కీమ్ కంటిన్యూ చేయలేదండి. వేరే ఎక్కడైనా స్కీమ్ కడదామని చూస్తున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా బెస్ట్ గోల్డ్ స్కీమ్ ఏదైనా తెలిసి ఉంటే 0% వేస్టేజ్తో ప్లస్ గోల్డ్ లాకింగ్ సిస్టమ్తో ఏదైనా బెస్ట్ షాప్ బెస్ట్ గోల్డ్ స్కీమ్ ఏదైనా తెలిసి ఉంటే కనుక ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి. ఇది నేను సిఎంఆర్ జ్యువెలర్స్లో స్కీమ్ కట్టి తీసుకున్న నెక్లెస్ అండి. చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ అంతా లాకెట్ కూడా టెంపుల్ డిజైన్ లాగా వచ్చి లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఇటు సైడ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇదంతా పీకాక్ డిజైన్ లాగా వచ్చిందండి. ఇదంతా ఇక్కడంతా వైట్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ ఒక పెద్ద గ్రీన్ స్టోన్ అనేది ఉంది కదా, ఇదైతే ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఈ గ్రీన్ స్టోన్ కూడా 80% ఇస్తామన్నారు. రిమైనింగ్ ఏ స్టోన్స్కి ఎక్స్చేంజ్ వాల్యూ ఏమి ఉండదండి. జస్ట్ ఈ గ్రీన్ స్టోన్ ఒక్కదానికే ఎక్స్చేంజ్లో 80% ఇస్తామన్నారు. ఇక్కడ కూడా అంతా లక్ష్మీ అమ్మవారు వచ్చిందండి. ఇటు సైడ్ లక్ష్మీ అమ్మవారు వచ్చారు. ఇక్కడంతా గ్రీన్ పెరల్స్ వైట్ పెరల్స్ ఇవి వచ్చినాయి. కింద నెక్లెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నేను వెళ్ళాక ఒక 1/2 అవర్లోనే నేను సెలెక్ట్ చేసేసాను. నార్మల్గా అయితే మేము ఎప్పుడు గోల్డ్ షాపింగ్కి వెళ్ళినా కూడా ఒక 1 అవర్ పైన ఒక 2 అవర్స్ అలా పడుతుంది. కానీ ఈ నెక్లెస్ మాత్రం నేను జస్ట్ ఒక 15 మినిట్స్లో సెలెక్ట్ చేసేసాను. ఎందుకంటే నాకు కొంచెం డిఫరెంట్గా ఒక టెంపుల్ లాకెట్ టైప్లో ఇలాగ వచ్చింది. సో మా హస్బెండ్ కూడా ఏంటి ఇంత ఫాస్ట్గా అయిపోయింది సెలెక్షన్ అని అన్నారు. కానీ నాకు ఫస్ట్ చూపించిన 5-6 మోడల్స్లోనే నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ అంతా ఇలాగ వైట్ స్టోన్స్ లాగా ఇలా వచ్చి కొంచెం డిఫరెంట్గా అనిపించింది నెక్లెస్ అయితే. అందుకే వెంటనే తీసేసుకున్నాను. మీకు కూడా ఈ నెక్లెస్ ఎలా ఉందనిపించిందో కామెంట్లో చెప్పండి నాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.